అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. 9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్య కాలంలో నిర్మితమైన ఈ అగ్ని క్షేత్రం శతాబ్దాలుగా భక్తుల హృదయాల్లో నిలిచింది. పురాతన తమిళ సాహిత్యంలో తేవారం నుంచే ఈ క్షేత్రం ఉల్లేఖనాలు ఉన్నాయి. చోళ రాజులు ప్రస్తుత మండపాలు, గోపురాలు నిర్మించి దాన్ని విశాలమైన ఆలయంగా తీర్చిదిద్దారు. తర్వాత విజయనగర సామ్రాజ్యం, సంగమ, సలువ, తులువ వంశాలు మరిన్ని విస్తరణలు, గోపురాలు, మండపాలు జోడించారు. ఇది శివుడు అనంత అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైన పురాణ క్షేత్రం అరుణాచలేశ్వరుడు. 1880లో అరుణాచల గిరినీడలో ఒంటరిగా నిలిచిన గోపురాలు, చుట్టూ విశాలమైన బీడు భూములు, శాంతి, నిశ్శబ్దం, భక్తి మాత్రమే గాలిలో తేలుతున్న ఆ క్షణం. కానీ 2024లో ఆ బీడు భూములు నగరాలుగా మారాయి. లక్షలాది భక్తుల పాద స్పర్శతో ఆలయం మరింత జీవవంతమైంది. అయినా ఆ గోపురాల ఎత్తు, ఆ అరుణాచల గిరి స్థిరత్వం, ఆ జ్యోతి వెలుగు ఏమీ మారలేదు. శతాబ్దాలు గడిచినా ఆ దివ్యత్వం అలాగే ఉంది. ఎప్పటికీ మారని అమరత్వం అది. అరుణాచలేశ్వరుడు చెప్పేది ఒక్కటే: కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది, కానీ నా జ్యోతి ఎప్పుడూ ఒకటే. నీ భక్తి ద్వారా నువ్వు నన్ను చేరుకుంటావు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, అరుణాచల గిరి భూగర్భ రహస్యాలు భూ విజ్ఞానవేత్తలు చెప్పేది ఏంటంటే, ఈ గిరి భూమి మీద అతి పురాతనమైనది, హిమాలయాల కంటే పాతది, భూమి హృదయంగా పిలువబడుతుంది. దీని రాళ్లు భూమి వయస్సుతో సమానమైనవి. అరుదైన భూసంబంధ ఖనిజాల గురించి చర్చలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా దీని ఆధ్యాత్మిక శక్తి, కాస్మిక్ వైబ్రేషన్స్ మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శరీరంపై ప్రభావాలు అద్భుతం. రమణ మహర్షి చెప్పినట్లు ఇది శారీరక వ్యాయామం ఇస్తుంది. శరీరం అలసిపోతుంది, ఇంద్రియాలు బలహీనపడతాయి, అంతా అంతర్ముఖమవుతుంది, సహజ ధ్యాన స్థితికి చేరుస్తుంది. బేర్ ఫుట్ నడకతో ఎర్తింగ్ జరిగిన శరీర ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది, రోగాలు తగ్గుతాయి. మన కణాలు కాస్మిక్ వైబ్రేషన్స్ తో రెసోనేట్ అయ్యి ఉన్నత చైతన్యం కలుగుతుంది. అరుణాచల దివ్యత్వాన్ని పూర్తిగా అనుభవించాలంటే తిరువణ్ణామలైలో ఇంకా ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం, అలాగే విరూపాక్ష గుహ, యోగి రామసురత్ కుమార్ ఆశ్రమం, జావాదు హిల్స్, గింగి కోట, సతానూర్ డ్యామ్. ఈ స్థలాలు భక్తి, ప్రకృతి, చరిత్రల మిశ్రమం అరుణాచల యాత్రను పూర్తి చేస్తాయి. అందుకే 1880 నుంచి ఇప్పటి వరకు ఈ పోలిక చూస్తుంటే గుండెల్లో ఒక జ్వాల రగిలింది కదా. మీ జీవితంలో అరుణాచల దర్శనం ఎలాంటి మార్పు తెచ్చింది? గిరి ప్రదక్షిణ అనుభవం ఏమిటి? లేదా ఈ సందర్శనీయ స్థలాలలో మీకు ఇష్టమైనది ఏది? కామెంట్స్లో తెలియచేయండి.